తెలంగాణ రైతులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ నెలలో పడుతున్నాయన్నమాట. రాష్ట్ర ప్రభుత్వ పథకానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికలు అయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తామని అయితే ఇటీవల తెలియజేయడం అయితే జరిగింది. ఈరోజు 5 వరకు అయితే ఈ పోలింగ్ అనేది జరగనుందన్నమాట. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకం సంబంధించి పీఎం కిసాన్ 22వ విడత రైతుల అకౌంట్లోకి ఫిబ్రవరి నెలలో ఈ చివరి తేదీలలో 2 పథకాల డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. రైతులకు ఇప్పటికే రైతు భరోసా డబ్బులకు సంబంధించి చాలా వరకు అయితే మన రైతన్నలందరూ కూడా వెయిట్ చేస్తున్నారనమాట. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 116 మున్సిపాలిటీలలో ఇవాళ ఉదయం 7 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ అనేది జరగనుంది. ఈ నెల 13న ఎన్నికలకు సంబంధించి కూడా ఈ ఓటింగ్ వచ్చేసి కూడా మనకు ప్రారంభమైన తర్వాత ఎన్నికలు కూడా పూర్తి కావడం జరుగుతుందన్నమాట. ఈరోజు కౌంటింగ్ వచ్చేసి కూడా మనకి ఈరోజు కాదన్నమాట, ఈ నెల 13న కౌంటింగ్ అనేది ఉంది. ఈ కౌంటింగ్ పూర్తయిన తర్వాత రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు ఈ నెల 14 నుంచి నిధులు విడుదల చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ వరకు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పటికే ఆర్బీఐ కూడా చూసుకున్నట్టయితే మనకు నిధులకు సంబంధించి ప్రభుత్వ నగదు ఖాతాలోకి అయితే జమ చేయడం అయితే జరిగింది. 9,000 కోట్ల రూపాయలు అనేవి పీఎం కిసాన్ పథకం భవిష్యత్తులో మార్పులు ఉండొచ్చు అన్నట్లయితే వర్గాలు అయితే చెప్తున్నాయి అన్నమాట. ఇప్పటికే చాలామంది రైతు సోదరులు అందరూ కూడా చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారు. పీఎం కిసాన్ సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియలకు సంబంధించి కానివ్వచ్చు, లేదా ఈ ఈకేవైసీ పెండింగ్ సంబంధించి కానివ్వచ్చు, ఇప్పటి వరకు మీ సేవా సెంటర్లో చుట్టూ మీరు తిరుగుతున్న కానివ్వచ్చు, అలాగే ఈ గ్రామాలలో ఉండే ఏయూ అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా ఈ ప్రక్రియ పూర్తి కావడమే జరుగుతలేదని అయితే చాలామంది రైతన్నలు అయితే ఆందోళన చెందుతున్న అంశం అన్నమాట. 22వ విడత డబ్బులు ఇప్పుడు మీకు అందరికీ కూడా పడాలంటే నేను మీకు ఇప్పటి వరకు తెలియజేయడం అయితే జరిగింది. ఇంత ముందు వీడియోలలో చూసుకున్నట్టయితే తదుపరి విడతల డబ్బులకు సంబంధించి కూడా పడ్డట్టు ఈ విడతలో డబ్బులు అనేవి అయితే పడవన్నమాట. 22వ విడత డబ్బులు ప్రతి ఒక్కరైతే మీరు పొందాలనుకున్న వారందరైతే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోండి. అప్లికేషన్ గ్రామాల్లో ఉండే ఏరియా అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేస్తారన్నమాట. ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పూర్తి చేసుకున్నట్లయితేనే ఈ రైతులకు రైతు భరోసా డబ్బులు పడాలన్న కానివ్వచ్చు, పీఎం కిసాన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేవి మీరు అందరూ కూడా పొందాలనుకుంటే ఇప్పుడు మన అందరి దగ్గర ఆధార్ కార్డు అనేది ఎలాగనో రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డు అనేది రూపొందించడం అయితే జరిగిందన్నమాట. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన సంబంధించి దేశంలోని చిన్న సాగు రైతులతో ఇప్పటికే రైతులకైతే ఆర్థిక స్థిరత అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అత్యంత ముఖ్యమైన సంక్షేమ పథకాలలో ఒకటి. ఇది సంవత్సరానికి అయితే చూసుకున్నట్టయితే 6,000 రూపాయల చొప్పున కేంద్రం కూడా ఇటీవలనే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన కూడా మనం చూసుకున్నట్టయితే 10,000 రూపాయలకు పెంపు చేయలేదని అయితే మనకు అదన్నమాట. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదండి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే. సో డబ్బులకు సంబంధించి అయితే ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రైతు భరోసా డబ్బులు పడిన వెంటనే పీఎం కిసాన్ డబ్బులు అనేవి అతి త్వరలోనే పడుతున్నాయి అన్నమాట. 22వ విడత పొందాలనుకున్న వారందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియ చేసుకున్న వారందరూ తప్పకుండా ఈ అప్లికేషన్ పూర్తి చేసుకోండి. గ్రామాలలో ఉండే ఏయూ అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేయడమే జరుగుతుంది. మీ సేవా సెంటర్లలో కూడా ఈ ప్రక్రియ పూర్తి చేస్తారన్నమాట. సో ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ.